బెల్ కనిపిస్తుంది కదా, ఇదే జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఉమేష్ గారు సినిమా నిర్మాణంలోకి 10 సంవత్సరాల క్రితమే వస్తారని నేను ఊహించాను. సినిమా పరిశ్రమలో ఆయన ప్రత్యక్షంగా నిర్మాతలతో, దర్శకులతో, స్టార్స్తో అందరితో కూడా all the best to you. Hope the movie is a big hit. Karthi and Rakul star cast రావడం ఇట్స్ ఎ వెరీ బిగ్ మూవీ. అండ్ ఈ డైరెక్టర్ సినిమా చదరంగా పెట్టి నేను ప్రివ్యూ చూశాను, రిలీజ్ కాకముందు చెప్పాను బిగ్ హిట్ అవుతుందని. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అనిపించింది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని. అలాగే కార్తీ గారు ఆయన చేసిన ఎక్స్ట్రాడినరీ రోల్, పోలీస్ అంటే రియల్ పోలీస్ లాగా ఉంటారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని రకుల్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. 1995 నుంచి ఒక 10 ఏళ్ల పాటు అక్రాస్ ది ఇండియా చాలా క్రైమ్స్ చేసిన ఒక గ్యాంగ్ని ఎలా ఒక పోలీస్ ఆఫీసర్ తన టీంతో పాటు కలిసి పట్టుకున్నారనేదే ఈ సినిమా బేస్ లైన్. ఇది రియల్ ఈవెంట్స్ మీద బేస్ చేసిన ఒక ఫిలిం. Karthi sir has a good record of giving good songs in his film. Avara and Na Per Shiva and all the films are musical hits. So I was pretty అండ్ చాలా మంచి సినిమా చేసిందని చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా బాగా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, కార్తిక్ గారు కానీ స్ట్రేట్ ఫిల్మ్ చేశారు తెలుగులో చాలా. అంటే అప్పుడు మేము ఆడియన్స్, సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు. చాలా చాలా హార్డ్ వర్కింగ్, చాలా ఎక్స్పెరిమెంటల్, అండ్ ఐ థింక్ వే టు గో ఫర్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దట్ యూ హ్యావ్ ఫర్ ఫిల్మ్స్. నేనైతే చాలా పరిశాన్ చేశాను డెఫినెట్గా. సో స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఏదో ఒక మగధీరాలో ఉంది కదా, ఒక షాక్స్ ట్రీట్మెంట్ అలాంటి ఒక ఫీలింగ్ అనిపించింది. బికాస్ సిరితే సినిమా అప్పుడు నేను చాలా పోలీస్ ఆఫీసర్స్ మీట్ అయ్యాను. వాళ్ళు మీట్ అవ్వనప్పుడు ఒక కేసు గురించి మాట్లాడారు. 95 నుంచి 2000 వరకు జరిగే ఒక పెద్ద డెకాయిటీ. ఉమేష్ గుప్తా గారు, వారి బ్రదర్, అందరికీ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఆదిత్య మ్యూజిక్ లాగానే ఆదిత్య బ్యానర్ కూడా చాలా దేదీప్యమానంగా సక్సెస్ఫుల్గా చాలా పెద్ద బ్యానర్ అవ్వాలని, నంబర్ ఆఫ్ పిక్చర్లు మా దిల్ రాజు గారి లాగా సంవత్సరానికి కనీసం 6 పిక్చర్లు చేయాలని ఆ కెపాసిటీ మీకు ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ
ఉమేష్ గారు, గాడ్ బ్లెస్ యూ. పోలీస్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గారు, సుభాష్ గారు ఇద్దరు మొట్టమొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి కాకి అనే సినిమాని తెలుగు ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసిన కొన్ని పాటలు మాత్రం చూసాం. వాళ్ళు అన్ని పాటలు వేస్తే ఒక 4-5 రోజులు ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అన్ని సినిమాలు చేశారు. సో అంత గుడ్ విల్, అంత ర్యాపో, అంత టేస్ట్ ఉన్న ఒక ఆదిత్య సంస్థ ఈరోజు నిర్మాణ రంగంలో ఒక టేస్ట్ ఉన్న సినిమాని తీసుకొని మన ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా ఆదిత్య మ్యూజిక్ వారికి, అట్లాగే హీరో కార్తీ గారికి, హీరోయిన్ రకుల్ గారికి, డైరెక్టర్ గారికి, అట్లాగే ముఖ్యంగా జీబ్రాన్ గారికి అందరికి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఆదిత్య మ్యూజిక్ అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను. సో ఉమేష్ గుప్తా గారు, మేము ఆల్మోస్ట్ ఒకేసారి పరిశ్రమలో సినిమా ప్రయాణం మొదలుపెట్టాం. మొదటి నుంచి కూడా ఆయన గురించి, ఆయన టేస్ట్ గురించి, ముఖ్యంగా బిజినెస్ మెలకువల గురించి చాలా దగ్గరగా గమనిస్తున్నటువంటి వ్యక్తిని. ఉమేష్ గారు సినిమా నిర్మాణంలో ఒక 10 సంవత్సరాల క్రితమే వస్తారని నేను ఊహించా. సినిమా పరిశ్రమలో ఆయన ప్రత్యక్షంగా నిర్మాతలతో, దర్శకులతో, స్టార్స్తో అందరితో కూడా రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ఆచి చూసి వ్యవహరించేటటువంటి వ్యక్తి. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి టీము ఆయనకున్నటువంటి ఇమేజ్ని ఇండస్ట్రీలో పెంచుతూ వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సందర్భంలో నేను చెప్పాలనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే ఉమేష్ గారికి రిప్రజెంట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి దయానంద్ గారు. దయానంద్ గారు ఈరోజు మన మధ్య లేరు. లేకపోయినా సో ఉమేష్ గారి గురించి ఒక అద్భుతమైన ఇమేజ్ని సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రమశిక్షణతో నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నిరంజన్ గారు, మాధవ్ గారు, సో వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సారథులుగా ఈ ఆదిత్య మ్యూజిక్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. మేము నిర్మాతలుగా జనరల్గా మ్యూజిక్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ కంపెనీ నుంచి వీలైనంత ఎక్కువ డబ్బులు రెమ్యునరేషన్గా కావాలని కోరుకుంటాం. అడిగితే ఉమేష్ గారు ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళకి పంపిస్తారు. సార్ మేము మ్యూజిక్ చాలా ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, మీరు ఇంతలా తక్కువ ఇస్తున్నారు, 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటే, లేదండి ఉమేష్ గారు మొట్టమొదటి ఆయన క్యాలిక్యులేషను ఆ సినిమాలో హీరో ఎవరు, ఆ హీరోకి ఇనీషియల్ ఓపెనింగ్ రెవెన్యూ ఆడియోకి ఎంత వస్తుంది, మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ క్వాలిటీకి లాంగ్ రన్లో ఎంత రెవెన్యూ వస్తుంది, ఈ రెండు ఒక అవగాహనతో ఒక ఫిగర్ ఫిక్స్ చేస్తారు. అది మాకు గేట్గా నిర్ణయిస్తారు. అది దాటి 1 ఇంచు కూడా మేము ఎదురుకి వెళ్ళలేమండి అని చెబుతారు. అంత క్యాలిక్యులేటెడ్ పర్సన్ ఉమేష్ గారు. ఇప్పుడు ఆగి ఆచి తూచి ఒక అద్భుతమైనటువంటి కాకి అనే సినిమాతోటి సినిమా నిర్మాతగా ప్రవేశిస్తున్నారు అంటే డెఫినెట్గా ఈ కాకి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమేష్ గారు మరిన్ని సినిమాలు స్ట్రైట్గా తెలుగులో తీయాలి. స్ట్రైట్ అన్నానని కాకి సినిమా స్ట్రైట్ కాదని అనుకోకర్లేదు. ఎందుకంటే కార్తీ ఇవాళ ప్రతి తెలుగు ప్రేక్షకుడి ఇంట్లోని కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన. అలాగే రకుల్ ప్రీతి సింగ్ మన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడే తెలుగు వింటే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదేమో, నార్త్ ఇండియన్ ఏమో అని పొరపాటును కూడా మనం అనుకోము. అంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంది. అలాగే కార్తీ కూడా చక్కటి తెలుగు మాట్లాడుతూ తెలుగు వారి సొంతం అయిపోయాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉమేష్ గారు నిర్మాతగా ఈ కాకి సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఉమేష్ గారు. థ్యాంక్ యూ. నేను మ్యూజిక్ చేసి డైరెక్ట్ చేసినటువంటి నా 40 సినిమాల్లోనూ ఆల్మోస్ట్ ఒక 5 సినిమాలు ఆదిత్య వాళ్ళే రిలీజ్ చేస్తుంటారు. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మామూలుగా కాదు, ప్రతిదీ ఒక పండగే. ఒక్కొక్క ఆడియో క్యాసెట్ ఆ రోజులో రిలీజ్ అవుతుంది అని అంటే సంథింగ్ నాట్ రొటీన్, ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చేవాళ్ళం. దానికి ఆయన ఎంకరేజ్ చేసేవాడు, అద్భుతంగా చేసుకునేవాళ్ళం. ఒక టేస్ట్ ఉంది, ఆ టేస్టే ఇవాళ ఆయన డైరెక్ట్గా ప్రొడక్షన్లోకి దింపింది. ఏదో ఒకటి చెయ్యాలి అలాగని పూర్తిగా సినిమా ఇండస్ట్రీతో
అనుబంధం, ఆత్మీయత, ప్రేమ అన్నీ పెంచుకున్నటువంటి వ్యక్తి ఆయన, లైక్ దిల్ రాజు గారు. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ కూడానే సక్సెస్ ఉంటుంది. అది మన దిల్ రాజు గారి ద్వారా చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇప్పుడు మొదలుపెట్టారు ఉమేష్ గారు, రేపటి నుంచి ఈయన కూడా చూస్తాము ఆ వరుసలో. సంథింగ్ స్పెషల్, యూ ఆల్వేస్ థింక్ స్పెషల్, యూ ఆల్వేస్ టేక్ డెసిషన్ స్పెషల్, హిజ్ సెలెక్షన్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అందుకనే కార్తీ, రకుల్ ప్రీతి సింగ్ యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాని ఏరి కోరి ఎంచుకుని తమిళతో పాటు సైమల్టేనియస్గా రేపు రాబోయే 17th రిలీజ్ అవ్వడానికి అనువుగా సిద్ధం చేసుకున్నారు. ఇక జిబ్రాన్ మ్యూజిక్ వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్ అయింది. రొటీన్గా మాత్రం వెళ్ళడం నాకు కనిపించలేదు. చాలా సినిమాలు నేను విన్న సినిమాలు, చూసిన సినిమాలు అన్నిట్లోనూ సంథింగ్ ప్రత్యేకత ఉంటూ ఉంది. సో డిఫరెంట్ ఆర్టిస్ట్ లైక్ ఊపిరి హీరో, ఆయన సంథింగ్ ఏది రొటీన్గా చేయడానికి ఇష్టపడరు, ఏదో కొత్తగా కావాలి, కొత్తగా ప్రయత్నించాలి. ఇక ద గ్లామర్ ఆఫ్ ద రకుల్ గురించి చెప్పక్కర్లేదు, వి నో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హెయిర్. సో ఇలాంటి ఒక మంచి కాంబినేషన్లో రేపు రాబోయే సినిమాకి డెఫినెట్గా పెద్ద సక్సెస్ అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమేష్ గారు నాకు నా ఫస్ట్ పిక్చర్ నుంచి ఇప్పుడు అన్ని సినిమాలు ఆయనే చేశారు. మేబీ వన్ మూవీ ఒకటి బయటకు వెళ్ళినట్టుంది కదండి. ఆల్ మై మూవీస్ ఆర్ విత్ ఆదిత్య ఓన్లీ. అండ్ సిమిలర్లీ రకుల్ అండ్ కార్తీ, ఆల్ ది బెస్ట్ యూ. ఐ హోప్ ద మూవీ ఇస్ అ బిగ్ హిట్. తెలుగు ఇండస్ట్రీ మ్యూజిక్కే ఇంటి పేరు ఆదిత్య మ్యూజిక్. సో ఉమేష్ గారు ఈ ఫిల్మ్ ప్రొడక్షన్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మై బెస్ట్ విషెస్ టు ఉమేష్ గారు, ఆదిత్య అండ్ ద హోల్ టీమ్, బికాస్ దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టింగ్ పీపుల్. ఇండస్ట్రీని గౌరవంగా చూసేది వాళ్ళే అండి, ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ వాళ్ళ ద్వారా అవుద్ది ఏ సినిమా తీసినా. అండ్ ఈజ్ సో ప్రాంప్ట్ ఆన్ హిస్ పేమెంట్ అండ్ కమిట్మెంట్ అండి. ఐ రియలీ రెస్పెక్ట్ దట్ ఉమేష్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్. ఐ మీన్ యూ బీన్ సో హెల్ప్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, యూనో మ్యూజిక్ కొనటం ద్వారా అయితేనేమి, ఈరోజు ఇలా మీరు సినీ రంగ ప్రవేశం డెబ్యూ మూవీ ప్రొడక్షన్లోకి రావటం, అది ఒక మంచి చిత్రం. మన కార్తీ అండ్ రకుల్ స్టార్ కాస్ట్ రావడం ఈజ్ అ వెరీ బిగ్ మూవీ. అండ్ ఈ డైరెక్టర్ సినిమా చదరంగ పెట్టే నేను ప్రివ్యూ చూశాను, రిలీజ్ కాకముందు చెప్పాను బిగ్ హిట్ అవుద్దని. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అనిపించింది డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని. సో ఐ వాంట్ కంగ్రాట్స్ ద హోల్ టీమ్. ఐ సీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ద హోల్ ప్రాజెక్ట్. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా అదృష్టం వరిస్తుందని. కార్తీ, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మూవీ విల్ బి బిగ్ హిట్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ going through all those deserts and horse riding. This movie looks like something like Good, Bad and Ugly meets Dirty Harry. So it'll be a wonderful movie for Rundu Telugu and Tamil industry ki. And we all love you, Karthi, Telugu from your first movie onwards. And the way you speak in Telugu, chala intanike chala anandanga untadi mee Telugu. That's one of my, your diction is, I really love your diction. Nee diction intanike cinema chustunta. And apart from that, we love your brother. I did his movie Sikandar, Telugulo nene release chesa. And so once again, I'm looking forward that this movie will be a big hit. And Rakul has been our home girl. The way she speaks Telugu also is very amazing. Commitment. That's why she's become a biggest star in Telugu at the moment. And all wonderful production, Aditya, Meeru, and the director Chadrang Vettai Chusano. I really loved that movie. And this movie is looking at the promo and the production value. It's going to be a big blockbuster movie in Rendu Bhashallo Tappakonda hit avudani. Alage Gibran Music is an amazing new fusion music director, and his music is very appealing to the youngsters and today's generations, which is the USP. And so I wish the movie Kaki a big success. And Aditya Music, Adineta Umesh Garki and MD Aditya Garki, my personal best wishes. And I'm looking forward that you'll be making many more, what do you call it, regular movies also, dubbed movies ki sahayapadu, music ki sahayapadu, alage chitrarangamlo pravesinchi enno chitralu teesi పెద్ద ప్రొడక్షన్ బ్యానర్గా మీరు స్థిరపడతారని ఆశిస్తూ, అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ టు ద హోల్ టీమ్ బిహైండ్ కాకి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ డే. Actually, I am a Kannada producer. I am producing one Telugu movie. All the best, Umesh Gupta garu. You have released my Kannada audio also in Karnataka. Wish you all the best for Kaki. Thank you. All the best. అందరికీ నమస్కారం. సినిమాకి మ్యూజిక్ ఎంత ప్రాణం, ఈ తెలుగు సినిమా మ్యూజిక్కి ఆదిత్య గారు అంత, మన ఉమేష్ గుప్తా గారు అంత ప్రాణం. ఆల్ ది బెస్ట్ ఉమేష్ గారు, వెల్కమ్ టు ప్రొడక్షన్. అలాగే కార్తీ గారు, ఆయన ఏం చేసినా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. పోలీస్ అంటే
రియల్ పోలీస్ లాగా ఉంటారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని రకుల్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ ఫర్ ది ప్రొడక్షన్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ కార్తీక్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, ఆల్ ది బెస్ట్ మ్యామ్. అండ్ వినోద్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. వీఆర్ ఫార్చునేట్ వీఆర్ డూయింగ్ చతురంగ వేట ఇన్ తెలుగు ఫార్చునేట్లీ. అండ్ ఫస్ట్ సినిమా అనుకున్నది, సెకండ్ సినిమా ఇది పెద్ద హిట్ అయిన తర్వాత మాకు మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ అస్ ఆల్సో. విల్ బికమ్ మోస్ట్ నోటబుల్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫిలిం బేస్డ్ ఆన్ లైక్ 1995 నుంచి ఒక 10 ఏళ్ల పాటు అక్రాస్ ది ఇండియా చాలా క్రైమ్స్ చేసిన ఒక గ్యాంగ్ని ఎలా ఒక పోలీస్ ఆఫీసర్ తన టీంతో పాటు కలిసి పట్టుకున్నారనేదే ఈ సినిమా బేస్ లైన్. ఇది రియల్ ఈవెంట్స్ మీద బేస్ చేసిన ఒక ఫిలిం. ఇటువంటి ఒక అంటే రియల్ ఈవెంట్స్ కాబట్టి అలా రాగా చేయలేము, ఎందుకంటే ఇంత పెద్ద ఎక్స్పోజర్ ఉన్న హీరో కార్తీక్ గారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఈ సినిమా డైరెక్టర్ వినోద్ గారు, అందరూ ఇంతకుముందు చెప్పారు చతురంగ వేటే అని. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం, తమిళ్లో చాలా పెద్ద హిట్ ఫిలిం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా డైరెక్టర్ ఆయన వినోద్ గారు. అంటే ఈ రియల్ ఇన్సిడెంట్స్ని ఒక ఆల్ ఎమోషన్స్తో సినిమాగా తీసుకురావడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దాన్ని ఈ సినిమా చాలా అద్భుతంగా చేశారు ఆయన వినోద్ గారు. అలాగే కార్తీక్ గారు, ఆయన ఫిలింకి వేరియేషన్ ఇస్తూ, ఆబ్వియస్గా అందరికీ తెలుసు, నేను చెప్పడానికి కొత్త విషయం ఏం లేదు. అలాగే ఆయన ఒక సినిమా ఈ పోలీస్గా ఆయనకి ఇది తెలుగులో ఫస్ట్ ఫిలిం కావచ్చు. విక్రమార్కుడు తమిళ్ రీమేక్ సిరితే కూడా ఆయన అక్కడ చేశారు. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఒక పోలీస్. లైక్ పోలీస్ అనగానే ఏదో ఇలా రాగానే అన్నీ జరిగిపోతాయని కాదు, చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇప్పుడు నేను చెప్పడం కంటే కూడా ఈ సినిమా చూస్తే ఎవ్రీబడి విల్ గెట్ థ్రిల్డ్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. After it was a gap for me after Hyper Babu Bangaram and Hyper last year, and I'm really looking forward because it's an amazing team, and Karthi sir has a good record of giving good songs in his film Avara and Na Per Shiva, and all the films are musical hits. So I was pretty working carefully, and the whole album I feel it has come out really good with a package of a lot of romantic numbers, and romantic numbers, and like very peppy songs. I'm really thankful for the team for giving me the really freedom for the like create whatever I want, and also with the with the enthusiasm. Then okay, thanks a lot. ముందుగా నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ వినోద్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఈవెన్ తమిళ్ సినిమాలో డైలాగులు చెప్పడానికి నేను కష్టపడ్డప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేసిన హీరో కార్తీక్ గారికి, ఎస్పెషల్లీ బోస్ వెంకట్ గారికి, ఐఎమ్ మిస్సింగ్ దెమ్. సో థ్యాంక్ యూ సార్, యూ ఆర్ రియల్లీ సపోర్టెడ్ మీ వెరీ వెల్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా మంచి సినిమా చేసిన దానికి చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా బాగా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్, ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ జరిగింది, చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎందుకు చూడాలని ఒక క్వశ్చన్ అడిగితే దీంట్లో 3 విషయాలు ఉంటాయి. ఒకటి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, అండ్ దెన్ ఎంగేజింగ్గా ఉంటుంది, అండ్ దెన్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి, క్రైమ్స్ గురించి చాలా డీటెయిల్స్ చేసింటాము. సో ఇది అన్నీ కలిసి మీకు కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ముందుగా పోలీస్ స్టోరీలో క్యారెక్టర్ అని అంటే ఎనీ హీరోకి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, ఫర్ సొసైటీ కానీ ఫర్ ఆడియన్స్ని థ్రిల్ చేయడానికి. నో డౌట్ ఇప్పటివరకు చూసిన ట్రైలర్లో అన్నింటిలో కార్తీ ఈజ్ ఆసమ్. అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు చూసిన ట్రైలర్ సాంగ్స్ ఆర్ ఈజ్ గుడ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అవుట్ ఆఫ్ 5 సాంగ్స్లో నాకు వినగానే ఐ లైక్ ఇట్ 4 సాంగ్స్, చాలా బాగున్నట్టు. ఇంకా రకుల్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో సౌత్ ఇండియాను మొత్తం వన్ సైడ్ తిప్పేసుకున్న హీరోయిన్ ఇన్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. సో అండ్ తమిళ్ ప్రొడ్యూసర్ ప్రభు గారు, ఎవ్రీవన్ ఇస్ అందరికి ఆల్ ది బెస్ట్. స్పెషల్గా ఉమేష్ గారికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సినిమా తీయాలి అని నన్ను కలిసినప్పుడల్లా రాజుభాయ్ మే తెలుగు ఫిలిం బనానా అని అంటే ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో దట్స్ ఇస్ అ గుడ్ ఫర్ ఆదిత్య కంపెనీ. సో ఈరోజు
ఒక తమిళ్ సినిమాని తెలుగులోకి తీసుకొస్తూ ఎంటర్ అవుతున్నందుకు ఓల్ ఉమేష్ జీ అండ్ సుభాష్ జీ, ఆదిత్య అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ప్రొడక్షన్. అండ్ కార్తిక్ గారు, మాది ఒక రిక్వెస్ట్. సీనియర్ హీరో కార్తిక్ గారు తెలుగు సినిమాలు చాలా మంచి సినిమాలు చేశాడు, ఇప్పటికీ నిలబడిపోయిన సినిమాలు. ఈ జనరేషన్లో తమిళ్ నుంచి వచ్చే హీరోస్ ఎవరు స్ట్రేట్ ఫిలిం చేయడానికి చాలా తక్కువ ఉన్నారు. మీరు ఊపిరితో చేశారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒకటి మంచి తెలుగు సినిమా చేయాలని మా నుంచి రిక్వెస్ట్ అది. బికాస్ యు ఆర్ అప్రోచింగ్, అంటే మీరు ఒక నేటివిటీ ఫిలిమ్స్ కానీ మీరు తమిళ్లో చేస్తున్న సినిమాలు కానీ హీరోయిజంని పక్కన పెట్టి మంచి సినిమాల్ని ప్రోత్సహిస్తున్నందుకు వెల్కమ్ సార్. తో తెలుగులో కూడా అలాంటి మంచి సినిమాలు మేము చేయడానికి రెడీగా ఉంటాం. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఓల్డ్ టీమ్కి November 17 తెలుగు ప్రేక్షకులకి తమిళ ప్రేక్షకులకి కాకి వస్తుంది. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా మంచి సినిమాని ఆదరిస్తూనే ఉంటాం. సో మరొకసారి November 17కి మంచి సినిమాని ఆదరిద్దాం. అంటే ఒక 25 years వెనక్కి రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, కార్తిక్ గారు కానీ స్ట్రేట్ ఫిలిం చేశారు తెలుగులో చాలా. అంటే అప్పుడు మేము ఆడియన్స్, సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు. ఆ సినిమాలన్నీ ఎంజాయ్ చేసి ఈ మధ్య యూట్యూబ్లో సాంగ్స్ అని చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. అంటే ఈరోజు ఫిలిం అనేది ఇస్ అ గ్లోబల్, ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది లేదు. సో బట్ ఒక నేటివిటీకి రీజనల్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు కార్తిక్ గారితో ఒక సినిమా తీయాలంటే నాలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు, బట్ వారు ఎంకరేజ్ చేస్తున్నారు. దాని గురించి నేను అడిగింది. We at Aditya Music are very happy and glad to see you all together here on the auspicious occasion of audio launch of Khaki. With your love and support, we are entering into a new venture, that is film production, and I'm sure that the same love and support will be there forever. I thank Reliance Entertainment, Prabhu Garu, Dream Warrior Pictures, Vinod Garu, Karthi Garu, Rakul Preet Garu, Jibran Garu, entire media and the film personalities who are present here for giving their valuable time and gracing the occasion. Khaki is a milestone, it will be a milestone for Aditya Music. It's a long journey. Thanks Prabhu Garu for giving faith, putting faith in us. Being a music company, he gave the opportunity to us, and I'm very much thankful to him for that. I'm also, it's like a dream come true with Dream Warrior Films for us. I also thank each and everyone who are involved directly or indirectly with this film. I really thank you, each and everyone, for that. All the producers and directors and music directors of Telugu film industry are supporting us for last 25 years. And I'm sure the same love and support we'll get in our new venture also. I once again thank all and wish the Khaki team all the best. Thank you. చీఫ్ గెస్ట్స్ అందరూ వచ్చిన వాళ్ళకి నమస్కారం. ఖాకీ నాకు చాలా 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 స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్లీ ఆబ్వియస్లీ చెప్పినట్టు ట్రూ ఇన్సిడెంట్స్లో బేస్డ్ ఫిల్మ్ ఉంది. అండ్ మోర్ దెన్ దాట్ నా క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా ఒక కొత్త యాంగిల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ నేను ప్లే చేయలేదు. ఒక డొమెస్టిక్ తమిళ్ పొన్ను క్యారెక్టర్ ఉంది. అండ్ ఈవెన్ హీరోలో అంటే మన ఇద్దరికి సీన్స్లో చాలా రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంది. సో చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ. రోజు చాలా పాజిటివిటీతో ఏదో ఒక ప్యాషన్తో ఈ మూవీ జరిగింది. సో ఐ రియలీ హోప్ దట్ మీ అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ ద పెద్ద థ్యాంక్ యూ గోస్ టు డైరెక్టర్ వినోద్ సార్ దట్ నన్ను ఇలాంటి క్యారెక్టర్లో నేను చేస్తానని నమ్మకంతో పెట్టారు. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆల్సో ఐడ్ లైక్ టు థ్యాంక్ producers, Prabhu, Dream Warriors and Aditya Music and Reliance, all of them for such an amazing experience in movie lo, and also for believing in a script like this which is so real. Talking about the hero, like Dil Raju garu said that chala hardworking, chala experimental, and I think
way to go for the kind of passion that you have for films. నేనైతే చాలా పరిశాన్ చేశాను డెఫినెట్గా తమిళ్లో డైలాగ్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇవన్నీ చెప్పి బట్ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ co-stars. అండ్ జిబ్రన్ నేను మార్నింగ్లో కూడా చెప్పాను దట్ ఐ లవ్ ద మ్యూజిక్ అండ్ ఐ థింక్ అన్ని మ్యూజిక్ సమ్ సాంగ్స్ ఆర్ నైస్ టు హియర్ బట్ సమ్ సాంగ్స్ ఆర్ వెరీ సోల్ఫుల్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్ వెరీ వెరీ సోల్ఫుల్. సో బేసిక్గా చాలా అమేజింగ్ జర్నీ అండ్ మీకు కూడా ఈ మూవీ చాలా నచ్చుతుంది కోరుకుంటాను. థ్యాంక్ యూ. వేదిక ఉన్న వాళ్ళందరికీ, మా ప్రొడ్యూసర్స్, మా టీం, ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్స్, మీడియా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద నమస్కారం. చాలా రోజులు అయింది ఇక్కడ వచ్చి. సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ నేను ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గారికి, సుభాష్ గారికి ఐ వాంట్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నారు, సినిమా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మనం చూసాం. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ హీ హ్యాస్ విత్ సో మెనీ ప్రొడ్యూసర్స్. దే ఆల్ కమ్ హియర్ అండ్ విష్ హిమ్ ద బెస్ట్. That is the reputation anybody has it. You can show your value only through the reputation and through the friendship that you have. It's so nice the friendship you share with all the best in the industry, sir. And first time Prabhu cheppitappudu I felt very happy. Aditya Music ee cinema release cheyapothunnaru annappudu I felt very very happy because I have seen your music always. Telugu music ante adi Aditya Music nattu oka we feel that way when we watch it. So I'm so happy and glad you're part of this film. Ippudu meer chestunna promotion gaani, meer chestunna audio release gaani అంత అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వార్మ్త్ దట్ వి రిసీవ్డ్ వెన్ వీ కేమ్ హియర్. కాకి నాకు మళ్ళీ ఒక డిఫరెంట్ సినిమా అండి. ఇప్పుడు దీని ముందు మణిరత్నం గారు సినిమా చేసిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు సెకండ్ టైం నాకు పోలీస్ సినిమా. విక్రమార్కుడు సినిమా నేను తమిళ్లో చేశాను, సిరితయ్యని, పెద్ద హిట్ అయింది ఆ సినిమా. సో ఆ తర్వాత మళ్ళీ ఒక పోలీస్ సినిమా అన్నప్పుడు రిపీట్ చేయకూడదు, అలాంటి సినిమా ఉండకూడదు, డిఫరెంట్ సినిమా తీయాలని నాకు కోరిక. సో ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఏదో ఒక మగధీరాలో ఉంది కదా ఒక షాక్స్ ట్రీట్మెంట్, అలాంటి ఒక ఫీలింగ్ అనిపించింది. బికాస్ సిరితే సినిమా అప్పుడు నేను చాలా పోలీస్ ఆఫీసర్స్ మీట్ అయ్యాను. వాళ్ళు మీట్ అవ్వనప్పుడు ఒక కేసు గురించి మాట్లాడారు. 95 నుంచి 2000 వరకు జరిగే ఒక పెద్ద డెకాయిటీ గురించి నాకు చెప్పారు. సో దట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు డూ ఆ సినిమా. విక్రమార్కుడు సినిమా తమిళ్లో చేసేటప్పుడు ఆ కేసు నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ కేస్ బేస్గా పెట్టుకొని ఈ స్క్రిప్ట్ రాశారు వినోద్ గారు. ఆయన ఫస్ట్ సినిమా నేను చూస్తాను, నాకు చాలా నచ్చే సినిమా అది. అంత ఇన్ఫర్మేటివ్, మీరు కూడా ఆ సినిమా చూడాలి, తెలుగులో రాపోతుంది ఆ సినిమా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్ మ్యాన్ స్టోరీ. ఇప్పుడు మా లైఫ్లో మా ప్రొఫెసర్కి జరిగింది అలాంటి ఒక విషయం. ఒక ప్రొఫెసర్ 40 lakhs ఈజీగా చీట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ ఇన్సిడెంట్ నేను విన్నాను. ఆ తర్వాత ఆ సినిమాలు నేను చూసాను. ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, ఇంటెలిజెంట్ సినిమా విత్ లాట్ ఆఫ్ గుడ్నెస్. ఆ సినిమా చూసిన తర్వాత ఆ డైరెక్టర్తో పని చేయాలని నాకు ఒక ఆశ. సో when he told this script, I got more inspired to do this film. ఒక రియల్ లైఫ్ బేస్డ్ సినిమా. ఆయన నా క్యారెక్టర్ రాసే విధం కూడా చాలా ఇంట్రెస్టింగ్. మామూలుగా ఒక పోలీస్ అంటే ఈస్ గాట్ నో లిమిట్స్, ఏదైనా చేయొచ్చు. బట్ నిజంలో అది కాదు. పోలీస్ ఆఫీసర్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. అది బయట మాత్రం కాదు, డిపార్ట్మెంట్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇదన్నీ చూసిన తర్వాతనే ఆ పని చేస్తున్నారు. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు వాట్ అ పోలీస్ ఆఫీసర్ డస్ టు డూ హిస్ డ్యూటీ. ఒక డిఎస్పీ ట్రైనింగ్ అంటే మామూలుగా దే హ్యావ్ టు బీ ఇన్ విజిల్. 6 months ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ ట్రైనింగ్ అప్పుడు 2 hours నిద్రపోవడం పెద్ద విషయం. దే డోంట్ గో టు స్లీప్. ఇలాగే 6 months 7 months పని చేసిన తర్వాత దే బికమ్ స్లీప్లెస్. సో ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రెసెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ లైట్. ఇప్పుడు వరకు మన సినిమాలు చూసిన పోలీస్ ఆఫీసర్ కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సీనియర్ ఆఫీసర్ని చూసి యూ కెనాట్ షౌట్ అట్ అ సీనియర్ ఆఫీసర్, యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. మా అన్నయ్య చేశాడు. బట్ అలాంటి విషయం యాక్చువల్గా మామూలు లైఫ్లో జరగడం కష్టం. సో వీ షోన్ అ పోలీస్ ఆఫీసర్ సిన్సియారిటీ, డెడికేషన్. ఎలా ఒక డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్, అలాగే ఒక పోలీస్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్. సో వీ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ డన్ దిస్. ఒక 10 years ఒక టీం మాత్రం ఇండియా మొత్తం దే హవ్ సర్చ్ ఫర్ దిస్ టీమ్ అండ్ దే పట్టుకుంటారు. సో దట్ ఈస్ ద స్టోరీ దట్ యూఆర్ గోయింగ్ టు సీ ఇన్ కాకే సినిమా. బ్యూటిఫుల్ మ్యూజిక్ జిబ్రాన్ ఇచ్చాడు. ద వెరైటీ హీ డస్ విత్ మ్యూజిక్. ఒక సిచ్యువేషన్కి ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, ఆయన ఇస్తున్న మ్యూజిక్ సౌండింగ్ కానీ చాలా కొత్తది. 3 songs you will like immediately. 3 songs on the night when you're alone you will like it definitely.
సో అలాగా ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ 6 డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చాడు మనకి. అండ్ రాకుల్తో ఫస్ట్ టైం నేను పనిచేస్తున్నాను. రాకుల్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైం నేను మాట్లాడేప్పుడు నా యాక్టర్ అసోసియేషన్లో నేను ఉన్నాను చెన్నైలో. సో దాని ముందు పరిచయం లేదు రకుల్. సో ఫస్ట్ టైం ఐ స్పోక్ టు హర్. షీ హ్యాడ్ టు సెండ్ అ కొరియర్ టు అస్. ఒక ఫామ్ ఫిల్అప్ చేసి నాకు పంపించాలి. మామూలుగా హీరోయిన్ అంటే నేను అమ్మతో చెప్తాను, నా నాన్నతో చెప్తాను, వాళ్ళు చేస్తారంటారు. బట్ రకుల్ సెడ్ టుమారో మార్నింగ్ 10 o'clock you will receive the courier అన్నాడు. సో ఐఎమ్ ఫాలోయింగ్ అప్. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఆల్రెడీ కొరియర్ సెంట్. 10 o'clock you will receive. మేనేజర్ తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చాడు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. వాట్ ఇది, ఏదో ఒక ప్రొఫెషన్ లాగా పనిచేస్తుంది ఈ అమ్మాయి అని. దెన్ ఐ ఫౌండ్ అవుట్ అబౌట్ హర్. దెన్ ఐ న్యూ షీస్ ఫ్రమ్ అ మిలిటరీ ఫ్యామిలీ. దెన్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఏంట్రా అది ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది అని. ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ నా ముందు సినిమా మణిరత్నం గారి సినిమా. అప్పుడు పైలట్స్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. అప్పుడు ఐ అండర్స్టూడ్ ద డిసిప్లిన్ వాట్ ఈస్ దేర్ ఇన్ మిలిటరీ పీపుల్. సో మిలిటరీ పీపుల్ దగ్గర మాత్రం కాదు, మిలిటరీ పీపుల్ ఫ్యామిలీలో కూడా ఉంది అది. ఆ డిసిప్లిన్ కానీ the patriotism they have to the nation కానీ. I was very very impressed Rakul. I have never told you about this but I have told many people. I have told many people. I was very impressed with that. And ఈ సినిమా ఫస్ట్ రాకుల్ అన్నప్పుడు నాకు కొంచెం డౌట్, రాకుల్ చేస్తుందా, అది గ్లామర్ రోల్, స్టైలిష్ రోల్ అంటే పర్లేదు, ఇది ఒక నార్మల్ అమ్మాయి రోల్, అది ఎలా చేయబోతుందా నాకు కూడా కానీ డైరెక్టర్ కానీ ఒక పెద్ద డౌట్. నేను రెఫరెన్స్ పంపించాను, ఇది తమిళ్ అమ్మాయి అంటే ఇలా ఉంటుంది, విలేజ్ అంటే ఇలా ఉంటుంది అని. బట్ దీని ముందు సినిమా చేసేటప్పుడు నాకు కొంచెం నమ్మకం వస్తుంది. ఇది ముందు సినిమా రారన్ డ్రైవ్ వచ్చినప్పుడు ఓకే విలేజ్ రోల్ చేసింది అని. బట్ దిస్ సినిమా స్పెషల్లీ యూ విల్ సీ డిఫరెంట్ రాకుల్ అండి. ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఎవ్రీబడి విల్ లవ్ దట్ క్యారెక్టర్. ప్రియా అనే ఒక క్యారెక్టర్. సో వీ ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్. ఇండియా మొత్తం ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో ఒక పాకిస్తాన్ బార్డర్ మొత్తం మనం షూట్ చేసాము. వీ స్టేడ్ దేర్ ఫర్ 60 days. ఫర్ మీ ద బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఇప్పటి వరకు నేను చేసింది మొత్తం యాక్షన్ ఫిల్మ్. సో ఐమ్ వెరీ వెరీ థ్రిల్డ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా తెలుగులో రాబోతుంది, November 17th రాబోతుంది. మీ అందరూ చూడాలి. ఆల్వేస్ హ్యాడ్ లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ లవ్. ఊపిరి తర్వాత ఐ రిసీవ్ దట్ వార్మ్త్ ఈవెన్ మోర్. ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు కానీ wherever I go out, that's the warmth and love that I receive is humongous. So I would always love to do special films, especially Telugu films. కొత్త స్క్రిప్ట్ వస్తున్నప్పుడు, కొత్త ఎమోషన్స్ ఉన్న స్క్రిప్ట్ వస్తున్నప్పుడు ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ టు డూ ఇట్. సో హీరోయిజం అనేది స్క్రిప్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఊపిరి సినిమా మీరు చూస్తే అది ఫైట్స్ లేదు, బట్ హీరోయిజం అనేది రెండో క్యారెక్టర్లో ఉంటుంది. ఎలా ఎదురు హెల్ప్ చేసుకుంటున్నారు. సో దట్స్ వాట్ ఐ థింక్ ఇస్ మోర్ what we require to see on screen. So I'm always happy to do wonderful stories and wonderful films, and it's not about heroism at all. And Dilraj garu cheppinattu I will be open sir. I'll be waiting for a good script from you. And thank you ee audio function gaani and ee support gaani andariki thank you. Ee cinema pedda hit avvali meekosame sir. మా కోసం కాదు, మీకోసం పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీరు రెగ్యులర్ ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్ద పిసి శ్రీరామ్ గారు అసిస్టెంట్ వాడు. అండ్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన 1 weekలో మనం తీసుకెళ్ళిపోయాం అవుట్డోర్కి. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సత్య, ద స్టన్నింగ్ విజువల్స్ వాట్ వీ saw here was done by Satya, and we worked so hard in the extreme climates. డైరెక్టర్ గారు మీరు అది చూడండి, ఏదో రాజస్థాన్ గారు లాగా ఉన్నారు. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మన టీంలో. దిలీప్ మాస్టర్ స్టంట్స్ కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ప్రతి విషయానికి there is an explanation, there is a lot of research. నా క్యారెక్టర్ ఏం చేస్తున్నానో దానికి మాత్రం 2-3 years రీసెర్చ్ చేశారు డైరెక్టర్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. హాయ్, దిస్ ఇస్ సాయిషా. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. హాయ్, దిస్ ఇస్ నాని. హాయ్, దిస్ ఇస్ తమన్నా. To watch my full interview, do subscribe to India Glitz channel. Please follow IG Telugu. Please subscribe to IG Telugu. ప్లీజ్ సబ్స్క్రైబ్ IG Telugu.